హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా పీజీ మెడికల్ అడ్మిషన్స్ కోసం నీట్ పీజీ 2024 ఎగ్జామ్ స్కోర్ ని బేస్ చేసుకుని పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవబోతూ ఉంది. అయితే ఈ థర్డ్ ఫేజ్ లో CQ3 అండ్ MQ3 రౌండ్స్ జరుగుతాయి. MQ3 రౌండ్ కి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకున్న టైంలో కేవలము బి కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకుని ఉంటే, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండి పేమెంట్ కట్టగలిగే స్థాయి ఉండి ఎన్ఆర్ఐ కేటగిరీకి లేదా ఇన్స్టిట్యూషనల్ కోటాకి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా ద్వారా పార్టిసిపేట్ చేయడానికి స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ ని మీరు ఇప్పుడు ఫ్రెష్ గా అప్లోడ్ చేసి మీ యొక్క కేటగిరీని చేంజ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రాసెస్ కి 10,000 రూపాయలు పే చేసి మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. మీరు అప్లికేషన్ ఎక్కడైతే ఫిల్ చేశారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన పేజ్ లోనే సర్వీసెస్ లో అక్కడ చేంజ్ ఆఫ్ కేటగిరీ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే అమౌంట్ పే చేయమంటుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత ఆన్లైన్ అమౌంట్ పే చేయమంటుంది. ఆ అమౌంట్ ని కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే పే చేయాలి. పే చేసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో, ఒకవేళ మీరు సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి S2 కేటగిరీకి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఏ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలో అవన్నీ కలిపి ఒక సింగిల్ PDF మాత్రమే చేసి ఆ సింగిల్ PDF ను మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లో ఒక 5-6 ఉంటే ఒక్కొక్కసారి అప్లోడ్ చేయకూడదు. ఒకసారి ఒక సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు అంటే మరలా నెక్స్ట్ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేసే అవకాశాన్ని ఎవరు గుర్తుంచుకోండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్లోగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోండి. ముందుగానే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అన్ని కలిపి ఒక సింగిల్ PDF చేసుకోండి. ఆ సింగిల్ PDF ని మీరు అప్లోడ్ చేయాలి ఈ 10,000 రూపాయలు పే చేసిన తర్వాత. అలాగే S3 కోటాకి చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా మీరు 10,000 రూపాయలు పే చేసి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చినటువంటి స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇచ్చారు. December 27th సాయంత్రం 6 గంటల నుండి January 2nd 6 PM వరకు 6 గంటల వరకు మీకు ఈ అవకాశం ఉంది. సో దయచేసి ఎవరైతే ఈ చేంజ్ ఆఫ్ కేటగిరీ కావాలి అనుకుంటున్నారో ఈ డేట్స్ అండ్ టైంలోగా మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకోండి. అయితే అసలు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి అనేది ఒకసారి లిస్ట్ చూపిస్తాను. ప్రాస్పెక్టస్ లో ముందుగానే ఇచ్చారు. ఆ ప్రాస్పెక్టస్ లో ఈ లిస్ట్ ఉంది. ఏ సర్టిఫికెట్స్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేయాలి అనే దానిలో 7వ నెంబర్ లో ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫిడవిట్ సబ్ కేటగిరీ 2 ఎనక్షర్ 2 అన్నారు. ఇది మనకి ప్రాస్పెక్టస్ లాస్ట్ పేజెస్ లో అంటే 16వ నెంబర్ పేజ్ లో ఉంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎన్ఆర్ఐ స్పాన్సరర్ ఎవరున్నారో వాళ్ళతో సంతకం చేయించుకొని స్టూడెంట్ కూడా సిగ్నేచర్ చేసి ఆ ఎనక్షర్ ని మీరు సబ్మిట్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కార్డు లేదా పాస్పోర్ట్ ఇష్యూడ్ బై ద రెస్పెక్టివ్ కంట్రీ. అంటే ఇండియా పాస్పోర్ట్ కాదండి, ఏ కంట్రీలో ఉంటున్నారో అంటే స్పాన్సరర్ యొక్క ఆ కంట్రీ పాస్పోర్ట్ ఉండాలి. మూడోది వచ్చేసి కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐస్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 months ఆర్ లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, వాటర్ బిల్ ద నేమ్ ఆఫ్ ఎన్ఆర్ఐ అన్నారు. సో వీటిల్లో ఏదున్నా సరే సరిపోతుంది. దాన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి వీసా డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అంటున్నారు. వీసా డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నారు. సో ఈ పైన చెప్పినటువంటి ఈ 3 సరిపోతాయండి. ఈ 3 ని మీరు స్కాన్ చేసుకుని సింగిల్ PDF చేసి ఆ సింగిల్ PDF సైజు మాక్సిమం 1000 KB అంటే 1 MB మాత్రమే ఉండేలాగా చూసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? అదే ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ కోటా స్టూడెంట్ అయితే ఇక్కడ స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు, దాన్ని 500 KB సైజులో దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీకు ఎనక్షర్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఇది ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి ఎనక్షర్ 2 ఎఫిడవిట్. దీని మీద స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలండి. ఇక్కడ కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఆర్ఆఫ్ అంటే ఏంటి అని. ఆర్ఆఫ్ అంటే రెసిడెంట్ ఆఫ్ అంటే వాళ్ళ యొక్క అడ్రస్ రాయాల్సింది. ఓకే, అంటే ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ నేము, వాళ్ళ యొక్క ఫాదర్ నేము, వాళ్ళ యొక్క అడ్రస్ రాయాలి. ఇక్కడ ఈ పైన కేవలము స్టూడెంట్ కి సంబంధించినటువంటి డేటా. అలాగే ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి వాళ్ళ యొక్క సంతకం ఇక్కడ చేస్తారు. అంతేకాదు ఎనక్షర్ 3 తీసుకున్నట్లయితే ఇది స్పాన్సర్షిప్ సర్టిఫికెట్, ఇది కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారండి. దీన్ని జస్ట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఐ కేటగిరీ అయినా సరే స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ ద్వారా మీరు కేటగిరీ చేంజ్ చేసుకుంటూ ఉన్నా సరే ఇప్పుడు ప్రెసెంట్ అయితే సాఫ్ట్ కాపీస్ మాత్రమే మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కానీ అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మాత్రం కంపల్సరీ ఈ ఎఫిడవిట్ ఒరిజినల్ ఉండాలి అని అడుగుతారు. కాబట్టి ఎవరైతే సంతకం చేశారో దాన్ని కొరియర్ లో పంపించమని చెప్పండి మీకు. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఎఫిడవిట్ ఒక్కటే ఒరిజినల్ ఉంటే సరిపోతుంది. మిగతా డాక్యుమెంట్స్ ఇందాక చెప్పాను కదండి 3 types, అవన్నీ కూడా కేవలము సాఫ్ట్ కాపీస్ ఉంటే సరిపోతాయి.
ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్స్ మనకి ఇవ్వలేరు కదా, కాబట్టి అవన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ సరిపోతాయి. కానీ ఇక్కడ సిగ్నేచర్ మాత్రం ఒరిజినల్ ఉండి తీరాలి ఖచ్చితంగా. అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా జనవరి 2వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మరలా మీకు పర్మిషన్ ఇవ్వరు. అంతేకాదండి, ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీకు ఏదైనా డిఫికల్టీస్ ఉంటే ఈ సబ్మిషన్ ప్రాసెస్ లో వీళ్ళని హెల్ప్ అడిగితే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు. అంతేకాదండి, ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నా వంతుగా మీకు హెల్ప్ చేయడానికి వీలవుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ కి పర్ మంత్ 1000 రూపీస్ మాత్రమే కేవలము. సో ఆ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్ లింక్ కూడా ఉంది. ఎవరికైనా పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్నట్లయితే మీరు ఆ ఇంటరాక్టివ్ సెషన్ స్లాట్ బుక్ చేసుకుని మీరు నన్ను ఇంటరాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కి మీరు వాట్సాప్ లో మీరు మెసేజ్ చేసినట్లయితే నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.